హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వైజాగ్. ఫ్రెండ్స్, మీలో చాలామంది అడుగుతుంటారు కదా, సో సడన్గా జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి లేదంటే ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయి చాలా తక్కువ రేటుకే ఏమైనా ఇల్లులు కానీ ల్యాండ్లు కానీ అమ్మేస్తే చెప్పండి అని ఈరోజు అలాంటి మంచి ప్రాపర్టీ మీకు తీసుకొస్తున్నాను. వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఒకవేళ ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్లో జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అయ్యి ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు, వీళ్ళైతే చాలా క్వాలిటీగా కట్టుకున్నారు. బట్ ఏమైంది అని అంటే సో కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల దీన్ని సేల్ చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ హౌస్ సేల్కి వచ్చిందండి. టోటల్గా ఇది G+1 ఇండివిజువల్ హౌస్ అండి. ఇది వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి. చూడండి, ఇది డ్రైనేజ్ సిస్టమ్ ఉంది కదండి, ఇదంతా కూడా రోడ్డు, అండ్ చుట్టూ కూడా ఇవన్నీ ఇల్లులు అండి. చూసారు కదా, దాని బ్యాక్ సైడ్ ఉన్నంత లేఅవుట్. ఇది మనం చూసుకుంటే ఈ హౌస్ ఇలా ఉంది కదా, ఇది నార్త్ ఫేసింగ్ హౌస్. ఇక్కడ చూసుకుంటే మనకి ఈశాన్యంలో పెరిగిందండి, అంటే వాస్తు ప్రకారం చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి మనం హౌస్లోకి ఎంటర్ అవుదాం. సో మనం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి బోర్వెల్ ఇచ్చారండి, వాటర్ కూడా ఫెసిలిటీ బాగానే ఉంది. అండ్ హౌస్ చుట్టూ కూడా మనకి ఒక 4 అడుగుల గ్యాప్ ఉంది. మనం హ్యాపీగా ఇలా హౌస్ చుట్టూ కూడా గ్యాప్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ కూడా బాగుంటుందండి, ఎందుకంటే ఇటువైపు కూడా ఓపెన్ ప్లేస్ అనమాట. సో సెట్ బ్యాక్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ హౌస్ లోపలికి ఇప్పుడు మనం అయితే ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యే ముందు మనం స్టార్టింగ్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ బోర్ ఇచ్చారు, అండ్ ఇటువైపు చూసుకుంటే ఇలా స్టెప్స్ ఇచ్చారు పై ఫ్లోర్కి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ చూడండి మనకి మీటర్ కనెక్షన్ అనేది ఉంది. ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అండి, చూసారు కదా. అండ్ ఇటువైపు చూసుకున్నా సరే సెట్ బ్యాక్స్ ఇటువైపు కూడా మనకి గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి, ఎటువంటి జాయింట్స్ అయితే ఏం లేవు. నార్త్ ఫేసింగ్తో G+1 ఇండివిజువల్ హౌస్ అనమాట. ఇది ఆఫ్టర్ కరోనా కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం రండి. సో ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. చూసారు కదా సీలింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా అండ్ కమ్ డైనింగ్ ఏరియా కూడా ఇదే. చాలా బాగానే దీన్ని కట్టుకున్నారు, చూసారు కదా. అండ్ ఇదంతా కూడా మనకి చాలా హ్యూజ్ హాల్ అనమాట. అండ్ ఇటువైపు చూసుకుంటే మనకి లెఫ్ట్లో పూజ గది, అలాగే దీనికి రైట్ సైడు కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. వీళ్ళు ఏంటంటే చాలా ఇష్టపడి కట్టుకున్నారు. బట్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల దీన్ని సేల్కి పెట్టారు. 55 లక్షల నుండి దీన్ని ఇప్పుడు 45 lakhsకి ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు, ఎందుకంటే మనీ అంత అర్జెంటుగా వీళ్ళకి అవసరం ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ చూడండి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్లు అయితే చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ ప్రతి దగ్గర కూడా మనకి ట్యాప్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఏరియా కూడా చాలా పీస్ఫుల్ ఏరియా అండి, ఎందుకంటే ఈ ఏరియాలో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేసి పెట్టాను కూడా. సో ఇప్పుడు చూసారు కదండి, హాలు, పూజ గది, కిచెన్ చూసాము. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీనికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు సీలింగ్ వర్క్స్ చేసుకోలేదు, బట్ ఇది మాస్టర్ బెడ్రూము. చూడండి, నార్మల్గా ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చుకుంటారు వాళ్ళు, బట్ వీళ్ళు ఇవ్వలేదు. ఇదంతా కూడా మనం బుక్స్ అవి పెట్టుకోవడానికి అల్మారా లాగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. సెల్ఫ్లు అంటారు కదా, ఇదంతా కూడా మనం సామాన్లు అవి పెట్టుకోవడానికి ఇలా సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, చూసారు కదా. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి హ్యూజ్ హాల్ ఏరియా, ఒక కిచెన్, ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది, పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం పై ఫ్లోర్లోకి వెళ్దాం. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. చూడండి, ఇది వచ్చేసి హౌస్ ఎంట్రన్స్ అనమాట. ఈశాన్యం పెరిగింది చూసారా, ఇది నార్త్ ఫేసింగ్. ఇవన్నీ కూడా ఇల్లులేనండి, అదంతా కూడా లేఅవుట్. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు చెప్పాను కదండి ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల దీన్ని సేల్ చేస్తున్నారని. ఫస్ట్ ఫ్లోర్ అయితే ప్లాస్టింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి, బట్ వీళ్ళు ఇక్కడతో స్టాప్ చేసేసారు. చూడండి, చాలా పెద్ద రూమ్లు అనమాట అన్నీ కూడా. సో తీసుకున్న వాళ్ళు యాక్చువల్లీ వీళ్ళు 55 లక్షల నుండి 45 lakhsకి వచ్చేసారు.
ఎందుకంటే వీళ్ళు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారనమాట. బట్ ఇప్పుడు వీళ్ళు ఈఎంఐలు ఇంట్రెస్ట్లు కట్టుకోలేక దీన్ని సేల్కి పెట్టేశారు. సో అందుకని వీళ్ళు చాలా తక్కువకి ఇస్తున్నారు. ఈ 45 lakhs లో కూడా మీరు నెగోషియేట్ చేసుకొని దీన్ని కానీ ఓన్ చేసుకుంటే మంచి రేటుకి మీరు ఈ హౌస్ని తీసుకున్నారని అయితే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో వీళ్ళకి డబ్బులు అర్జెంటుగా అవసరం కాబట్టి, సో ఇంట్రెస్ట్లు పే చేసుకోలేకపోతున్నారు కాబట్టి దీన్ని అమ్ముతున్నారు. చూసారు కదండి ఓవరాల్గా. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే దీనికి 2 బెడ్రూమ్లు ప్రొవైడ్ చేశారు. కింద మనం చూసుకుంటే 1 BHK వచ్చింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది విండో అండి ఇక్కడ. అండ్ దీనికి స్ట్రైట్గా చూసుకుంటే ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూము. దీన్ని మీరు తీసుకొని హ్యాపీగా మీరు పెయింటింగ్లో వేసి చిన్న చిన్న వర్క్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. 45 lakhsలో G+1 160 గజాల్లో చాలా పెద్ద హౌస్ మీకు వస్తుంది. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. మ్యాక్సిమం బ్యాంక్ లోన్ కూడా బాగానే వస్తుంది. మీకు ఒక 5 నుంచి 10 లక్షలు పట్టుకుంటే మీరు హ్యాపీగా ఈ హౌస్ని మీరు బ్యాంక్ లోన్ మీద తీసేసుకోవచ్చు. అంత బాగుంది. పీస్ఫుల్ ఏరియా అండి, చాలా బాగుంది. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర. అక్కడ మీకు ఒక ఇల్లులు కనిపిస్తున్నాయి కదండి, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం అచ్యుతాపురం అలాగే పరవాడ రీచ్ అయ్యే ఇదనమాట వచ్చేస్తుంది. సో ఇది ఓవరాల్గా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్కి వాళ్ళకి డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు. లేదంటే ఈ ప్రైస్లో దొరకడం చాలా రేర్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.